స్కూల్కి వెళ్తున్నా. అటు ఇటు చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళు, కాలం అసలే బాగుండలా. మీ ముసలి వాళ్ళంతా అంతే తాత, అన్నిటికీ జాగ్రత్తలు చెప్తారు. మా భయం మాది. సరే. ఏంది ఎగిరి గట్టి మీద పడ్డావు? అమ్మ పాము. పాము లేదు గేమ్ లేదు, గట్టుకోయి. అదిగా పాము. నా భయంగా ఉంది, నువ్వు నా పక్క నుండు. ఎందుకు? ముద్దు పెట్టుకుంటానుక. రేయం పగులు ఒకటే ముద్దు ముచ్చట్లు. మరి ఇంకెందుకు? అయినా పాములు మన మిత్రులే కానీ శత్రువులు కాదు. పొలంలో ఎలుకలను తిని మన పంటలను కాపాడుతున్నాయి తెలుసా? పని కానీ చంద్రాడే ఇంటికి వెళ్ళాలా. కొట్టంలో ఆవు ఈనేలా ఉంది. అబ్దుల్ కలాం గారు ఓ మాట చెప్తూ ఉండేవారు, కలలు కంటూ ఉండండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని. అవునా సూర్యం? మన స్కూల్ వార్షికోత్సవం రోజున మీ అమ్మ నాన్న కనిపించినట్లేదే? అవును మాస్టారు, నాన్న ఊరు వెళ్ళారు, అమ్మ రాలేనంది. అలాగా. చదువులోను క్రీడల్లోనూ అన్నిట ప్రథమ బహుమతులన్నీ నువ్వే సాధించావు. ఆ రోజు మీ అమ్మా నాన్న నిన్ను చూసినట్లయితే ఆనంద బాష్పాలు రాల్చేవారు. వేదిక మీద హెడ్ మాస్టర్ గారు ఒక్కొక్కరికి బహుమతులు ఇస్తూ తదుపరి నువ్వేం కావాలని నిన్ను అడిగినప్పుడు విద్యార్థుల్లో ఒకరు డాక్టర్ అని, ఇంజనీర్ అని, సాఫ్ట్వేర్ అని, అమెరికా వెళ్తానని మీ కోరికలు వెల్లడించారు. కానీ నువ్వు మాట అన్నావు చూడు, అద్భుతం. అది ఇప్పటికీ నా చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈసారి కూడా మన పాఠశాల మన జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంటుందనిపిస్తుంది. నిన్నే ఇది లేదా? ఆడికెళ్ళింది ఇంట్లో లేక? ఇంట్లో ఉంటే నీ మాటనిగానే పరిగెత్తదో. చేయనట్టు ఉంది. పైరు ఏమంత రుజువుగా లేదు. ఎక్కడికెళ్ళింది ఇది? కూలి పనికి వెళ్ళింది. కూలి పనికి వెళ్ళిందా? మంచిలో పని. ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి, ఇష్టం వచ్చినప్పుడు రావడానికి. ఒంట్లో బాగోలేదని మూలికిద్ది. ముందు పిల్ల చేసికిస్తే అంత బాగానే ఉందని ఇసిరేసిద్ది. సరేలే, వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడు. చాలులే చెప్పొచ్చావు. వ్యవసాయం చేసినప్పంతా తడిసి మోపిడి అయ్యింది. దీని కూలితో తీరుతుందా? ₹20.
ఇంత చిన్న వయసులోనే సూర్యంలో చాలా ఉన్నత భావాలు ఉన్నాయి. వాడి అభిప్రాయానికి ఎదురు చెప్పక వాడు చెప్పినట్లు నడుచుకోండి. ఇవాళ వాడి చదువు మీద మీరు చేసిన అప్పు రేపు వాడే తీర్చుకోగలరు. అలాగే మరి ఉంటాను. ఏ జాషియా పురుగు మందు కొనుక్కొస్తున్నట్టు కొనుక్కొస్తున్నాను. ఏంట్రా అంత నీరసంగా అంటావు? ఏందిరా, పంట పండేది ఎంతో సచ్చేది ఎంతో, ఊళ్ళో తెచ్చిన డబ్బు అంతా తెగుళ్ళు పురుగు మందులకి తగలయ్యాల్సి వస్తుంది. ఏమైనా తప్పదుగా. అవును, ఇంతకుముందు నువ్వు మన హై స్కూల్ మాస్టర్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా. ఆ పంతులు గారు మా వాడిని గురించి ఏదేదో చెబుతున్నాడు. ఆయన చూడటమే కాదు, నిజంగా నీ కొడుకు తెలివైన వాడేరా. ఏం తెలివి, వాడి బొంద తెలివి. లేదు లేదు, మన నువ్వు హై స్కూల్ రాలేదు కానీ హెడ్ మాస్టర్ గారు పిల్లలు బహుమతి వస్తుంటే అన్నింటిలో మీ వాడు ముందరసలో ఉన్నాడు అనుకో. మావాడు ఉండాడు, చిచ్చి ఒక్కటైనా ఒక్క దానిలైనా ఏదో ఒకటి తీసుకుంటాడని చెప్పేసి ఆశగా చూశా. బే ఏమైనా ఇటు చదువులో కానీ ఇటు పొలం పనులో కానీ నీ కొడుకునే చెప్పుకోవాలరా. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎలా నువ్వెక్కడికి వెళ్ళావు? ఆదివారం సెలవుని ఆటలాడుకోవడానికి వెళ్ళావా? లేదు నాన్న, పుస్తకం కోసం మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. అరే, మన ఆవు ఈనిందిరా. అవునా, ఆవు ఈనిందా? అవును, పేదోడు పెట్టింది, అమ్మ అక్కడే ఉంది. అయితే నేను కూడా అక్కడికే వెళ్తాను. అబ్బాయి ఆగరా. ఏంటి నాన్న? మీ పంతులు గారు టౌన్లో కనిపించి ఏదేదో చెప్పాడు, ఒక్క మొక్క కూడా అర్థమై సావాలా. అదేందో చెప్పామంటగా. అదే, అది ఇప్పుడు ఎందుకులే నాన్న, నేను ఆవు దగ్గరికి వెళ్ళొస్తా. రే, ఆవు ఎక్కడికి పోదు, పట్టణంలోనే ఉంటుంది. అదేందో చెప్పేవే, 2 ముక్కలు చెప్పు నాకు. మరి రే, ఆ సనుగుడు ఏందిరా? తాత అమ్మ ఉన్నామో చెప్తా. అంటే ఇందులో ఏదో పిల్లలాటకం ఉందన్నమాట. వాడితే నీకు సపోర్టా? మరి ఏంట్రా పిల్లని ఎందుకు కసురుకుంటున్నావు? అమ్మ తాత ముందు చెబుతానన్నావుగా. అమ్మ కొట్టం కాడు ఉంది, తాత వచ్చాడు, చెప్పు, నేను వింటా. ఏంది నాన్న, ధైర్యంగా చెప్పు, నేనున్నాగా. చెబుతా తాత, చెబుతా. ఊరి పొలిమేరన స్వాగతం పలుకుతున్న దుర్గంధపు దెబ్బలు, వింత వింత జబ్బులతో కిటకిటలు ఆడుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. మనం పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు అంతా విషంతో కూడుకున్నాయి. అంతా కలుషితం. కాలుష్యం 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 లేని చోటే లేదు. అబ్బబ్బో, ఏం మాటలు రోయ్. మీ బడిలో చదువుకుంటుంది ఇదేనా? అబ్బా వాడిని చెప్పలేరా, మధ్యలో నువ్వేంది, నువ్వు చెప్పు నాన్న. తాత, నేను వ్యవసాయం చేస్తాను, నేను రైతునవుతాను. ఏందిరా, వ్యవసాయం చేస్తావా? మరి మీ అమ్మ నేను కన్న కలలు? అవి మీ కళలు, నా కళలు వేరేగా ఉన్నాయి. నాన్న తాత, నేను AGBSc చదివి పంటలకు సంబంధించిన పరిశోధనలు చేసి రసాయనాలు వాడకుండా ప్రకృతి సిద్ధంగా పండే పంటలు పండిస్తాను. నేను నా జీవితాన్ని దారిపోస్తాను. అందుకు నేను మట్టినవుతాను, మట్టిలో పంటనవుతాను. దాని ద్వారా సమాజానికి సేవ చేస్తాను. భలేరా మనవడా. గతంలో మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. నిజంగా దేశ సేవకులంటే వారిద్దరేరా. ఏమి నాన్న? సరే, నీ ఇష్టం.